సూర్దాస్ భవన్ 100కు పైగా అంధ విద్యార్థులకు అక్షర వెలుగులు పంచుతున్న అక్షరాలయం. తాను అంధుడైనా ఆగని గమనమే అతంది. ఒక దీపం 10 దీపాల్ని, ఆ 10 మరో 100 దీపాల్ని వెలిగించే ఆశయం ఆ ఆశ్రమానిది. ఆ అమ్మ ఒడి ఔన్నత్యాన్ని ఇప్పుడు చూద్దాం. మనోనేత్రంతో చూడగలిగితే వెలుతురు పక్షి భుజాలపై వాలుతుంది. అంతులేని ఆత్మవిశ్వాసం స్వంతమవుతుంది. నల్గొండలో ఓ పాఠశాల అంధ బాలల బతుకు చుక్కాని. విద్యార్థులకది అందమైన లోకం. సేద తీర్చే అమ్మ ఒడి, చదువు నేర్పే అక్షరాలయం, బతుకు దారి చూపే దిక్సూచి. అక్కడ విద్యార్థులు ఏకాగ్రతలో ఏకలవ్యులు, అంకిత భావంలో అసహాయ సూరులు. ఒకటనేమిటి, వారంతా ఆటగాళ్లు, పాటగాళ్లు, అక్షరయోధులు. ఆ వెలుగురవ్వల జీవితాల్లోకి తొంగి చూస్తే బ్రెయిలీ లిపి అక్షర కాంతులు కనిపిస్తాయి. జీవితం విలువ తెలిసిన పరమ గురువులు, చైతన్య గీతికలు సూరదాస్ భవన్ విద్యార్థులు. అంగవైకల్యంతో పుట్టిన వారంటే సమాజంలో చాలా మందికి చిన్నచూపు, మరెంతో మందికి చెప్పలేనంత జాలి. చాలా కొద్ది మంది మాత్రమే వీరు కూడా అందరిలాంటి వారేనని, అందరితో పాటే జీవించాలని వాదిస్తుంటారు. ఇక అడుగడుగునా అవమానాలు, అవహేళనలతో సాగుతున్న వీరి జీవితంలో ఒకే ఒక ఆశాకిరణం వారి ఆత్మవిశ్వాసం. ఇతరులు చేయగలిగే పని మాకెందుకు సాధ్యం కాదు అంటూ నమ్మకంగా ఉంటూ అడుగులు ముందుకేస్తున్న ఇటువంటి అంధుల జీవితాలపై ఇదొక ఫోకస్. చెరో చెయ్యి పట్టుకుని నడిపిస్తున్న ఆ తల్లి పేరు పద్మ. ఆ బిడ్డలిద్దరూ చూపులేని వాళ్లు. తండ్రి అని ఆ బిడ్డలకు అన్నీ ఆమె. చాలా కష్టపడ్డా, చాలా ఎంత కష్టపడ్డామంటే నాకే ఇట్లాంటి బాధలు ఉన్నాయి ఆ దేశం మీద అనుకున్నాను. ఒక్కరు గారు ఇద్దరు ఇలా ఏంటి అని ఇప్పుడు నేను బ్రతకడం కష్టం మేడం. వెలుగు చూడని కళ్ళు వారివి, అమ్మా నాన్నలు దూరమైన బతుకులు వారివి. తాతయ్య నానమ్మలే దిక్కు. పండు వయసులోనూ బాధ్యత మరవని ఆ పెద్ద వయసు మనుషులు మనవాళ్ల గురించి ఆలోచించారు. పిల్లలిలా గుడ్డివాళ్లుగా పుట్టడంతో సాకలేనన్న భయంతో తల్లి పారిపోయింది. పిల్లల తండ్రి మరో పెళ్లి చేసుకున్నాడు. దిక్కుతోచని స్థితి, పిల్లలను వదిలేయలేని మనసు గతి. ఇద్దరు కళ్ళలేని పిల్లగాళ్ళని వదిలేసి వెళ్ళింది. తర్వాత తలుచుకుంటే బాధ ఉండదు లేకని మరి బాధ ఉండ కొంతమంది అన్నారు కదా ఎక్కడ నన్ను వదిలిపెట్టరాదండి అన్నారు. ఎక్కడ వదిలిపెడదాం మరి, మన పానం ఉండన్నది చూద్దాం తర్వాత ఇది ఎట్లుంటుందో. నల్లగొండ సమీపంలోని గొల్లగూడలో ఉంది సూర్దాస్ భవన్. తలవంచని ధీమా, స్వశక్తితో జీవించాలనే లక్ష్యం నేర్పించే పాఠశాల. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి అంధులు వచ్చినా ఈ స్కూల్లో చేర్చుకుంటారు. ఉచిత భోజన వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు. 1996 జనవరి 4న 8 మంది అంధ విద్యార్థులతో ప్రారంభమైన ఈ సూర్దాస్ భవన్ ఇప్పుడు 275 మంది విద్యార్థులకు సరిపడా తయారైన అందమైన భవంతి. 10వ తరగతి వరకు ఇక్కడ చదువుకోవచ్చు. అంధులైన వారికి ఇలాంటి పాఠశాలలు ఉండాలని, మామూలు బళ్లలో చేరితే వారి ఆత్మవిశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉన్నదని స్థాపకుల అభిప్రాయం. నాకు నా మీద ఎంత నమ్మకం అంటే, ఒక పేపర్ రిపోర్టర్ నన్ను అడిగాడు, ఒకవేళ దేవుడు గనుక ప్రత్యక్షమై మిమ్మల్ని ఏం కావాలని అడిగితే మీరేం అడుగుతారు, కళ్ళు అడుగుతారా అంటే, లేదు నేను కళ్ళు అడిగాను, ఇంకా 2 చేతులు కావాలని అడుగుతాను అని చెప్పాను. వంకలు డొంకలు కలవని జడిపించకు నేస్తం, జంకని అడుగులు కదిలితే అది ఓ దారవుతుంది. ఆ మాటల సత్తా బాగా తెలిసిన మనిషి పోనుగోటి చొక్కారావు. కలలు కనేందుకు కళ్లే ఉండాలా? అనుకున్నది సాధించడానికి డబ్బే కావాలా? స్వచ్ఛందంగా ఇంత పెద్ద అంధుల పాఠశాల నడపడం చిన్న విషయమేమీ కాదు. తానే కాదు, పాక్షికంగా దృష్టిలోపం ఉన్న శ్రీమతికి అంధుల సమస్యలు ఎలా ఉంటాయో తెలుసు. ఇదో ప్రపంచం, కళ్లున్న ప్రపంచం, కళ్లు తెరిచి చూడాల్సిన ప్రపంచం. ఇక్కడేదీ తక్కువ కాదన్నట్లు కదిలిపోతున్న ఈ పిల్లల్ని చూడండి. ఆ ఆత్మవిశ్వాసం ఛాయలు పసిగట్టండి. ఆ అంకితభావం లక్షణాలు గమనించండి. వీరంతా కళ్లులేని పిల్లలని జాలి చూపాల్సిన పనే లేదు. వీరు ఎవరికీ తక్కువ కాదు, ఎందులోనూ తక్కువ కాదు. కంటేనే అమ్మాని అంటే ఎలా, కంటేనే అమ్మాని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. వీరు చదువుపై చూపుతున్న శ్రద్ధను గమనించండి. అక్షరాలను గుండెలకు హత్తుకునే మమకారం వీరిది. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే ఈ పిల్లల మాటలు వినండి. ఒక్కరి మీద ఆధారపడకుండా నాకు నేను
కష్టపడి నా కాళ్ళని నేను నిలబడుకోవాలని ఆలోచన కలిగింది మేడం. చాలా బాధపడ్డా మేడం. అప్పుడు మా నాన్న వచ్చి స్కూల్ దోలాడదాం అని వచ్చింది మేడం. అంతలోపు స్కూల్ దొరికింది మేడం. అయితే అప్పుడు నుంచి వచ్చిన మేడం ఈ స్కూళ్లకు. జీవితం చేదు వీరికి తెలియందేమీ కాదు. నేను స్కూల్ రాకముందే మన అమ్మ నాన్న కరెంట్ పెట్టి చంపుతామని చూసి నన్ను ఉంచదని అది చూసి సార్. చదువు నేను స్కూల్ కు రాకముందు జర చిన్న చూపుగా చూసేది మేడం. ఎట్లా అయితే ఈ గుడ్డోడు, కళ్ళు కనబడదు, ప్లస్ జర అంత పట్టింగ్ చేయకపోయేది మేడం. హోంవర్క్ రాయకపోతే టీచర్లు కొట్టేవారు మేడం. మిగతా విద్యార్థులు ఎక్కిరించేవారు మేడం. గుడ్డోడు అంటారు మేడం. బాధ అనిపిస్తుంది మేడం. అక్కడ టీచర్స్ బాగానే చూసుకునేది, కానీ పిల్లలు ఎప్పుడు ఏలైనా చేసి నువ్వు గుడ్డిదానివి, నీకు ఇదంతా ఎందుకు అనేది మేడం అన్నప్పుడు చాలా బాధపడేదాన్ని. సూర్దాస్ భవన్ లో పిల్లలు కొందరు పెద్దలయ్యారు. సిటీలో డిగ్రీలు చదువుతున్నారు. తమ భవిష్యత్తు కలల గురించి ఏమి చెప్తున్నారో చూడండి. నా కోరిక ఒకటే ఉంది మేడం. సంగీతంలా ఇది ఆర్పి పట్నాయక్ ఉందిగా మేడం, ఆయన లెక్క కావాలని ఒకటి ఉంది మేడం. మేడం వాళ్ళు చూసి చదవగలరు, కానీ మేము క్యాష్ లో రికార్డ్ చేసుకుని మేము చదవగలుగుతాం మేడం. లేదా మా ప్రత్యేకంగా మా బ్రెయిల్ స్క్రిప్ట్ ఉంటాం మేడం, అందులో రాసుకొని కూడా చదవగలుగుతాం మేడం. మాకు కూడా అన్ని అవకాశాలు కొత్త కొత్త కనిపెడుతున్నారు కదా, వాటి ద్వారా మేము కూడా వాళ్ళతో పోటీ వాళ్ళం ఖచ్చితంగా. ఇక్కడి పిల్లలు ఐటీ నిపుణులు కాకపోవచ్చు, అమెరికాలో ఉద్యోగాలు పొందలేకపోవచ్చు, బడా పారిశ్రామికవేత్తలుగా నిలవలేకపోవచ్చు, కానీ పేదరికాన్ని, అవయవ లోపాన్ని, ఆత్మ న్యూనతాభావాన్ని అధిగమించి ఆశావహ భవిష్యత్తులోకి ధైర్యంగా దూసుకెళ్లగలరు. మా పిల్లలకు చదువుతో పాటు మంచితనం గురించి చెప్తున్నాం. ఒక్కో మెట్టు ఎలా ఎక్కాలో నేర్పిస్తున్నాం. ఈ స్కూల్లో చదివిన ఒక్క విద్యార్థి అయినా ఏదో ఒక రంగంలో అత్యున్నత స్థితికి చేరుకుంటే మా అందరి కృషి ఫలించినట్టే అంటారు చొక్కారావు, ది చుక్కాని ఆఫ్ సూర్దాస్ భవన్. సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. మరి ఆ నయనాలు లేకపోతే ఇక జీవితానికి అర్థం ఏది అన్న వాదనను తోసిపుచ్చుతున్నారు ఇక్కడి అంధులు. సమాజం చీత్కరించినా, నా అన్నవారు తోసిపుచ్చినా, విధి వెక్కిరించినా సరే మేము నడిచే బాటలు అవేమి మాకు అడ్డం రావంటున్నారు వీరు. వీరు కోరుకునేది, ఆశించేది ఒక్కటే, సమాజంలో ఒక సమానత్వం, ఒక హోదా. జాలిపడే వారి కోసం వీరు ఎదురు చూడటం లేదు. వీరి జీవితాలను బాగు చేసే అపర్ణ హస్తుల కోసం కాచుకూర్చుంది. ఇలాంటి సంస్థలకు చేయూతనందివ్వడం అంటే మనకు మనం గుడ్ విషెస్ చెప్పుకోవడం, మానవ సమాజంలో భాగస్వాములమని సగర్వంగా చాటుకోవడం కాదనగలరా?